భారత్కు పాక్కు మధ్య నడుస్తున్నటువంటి యుద్ధాన్ని ఇవాళ ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యభరితంగా చూస్తూ ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది? ఇక్కడ పాక్ ఒక దుశ్చర్యకు పాల్పడింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మూకం జమ్మూ కాశ్మీర్లో మొత్తానికి 26 మంది భారతీయులను మొత్తానికి హతమార్చిన సంఘటన పైన అటు అమిత్ షా, ఇటు రాజ్నాథ్, అట్లాగే మోదీ కూడా కీలకమైనటువంటి భేటీ ఏర్పాటు చేసి పాక్కు సరైనటువంటి బుద్ధి చెప్పాలనేటువంటి అంశం మీద మొత్తానికి మీటింగ్ ఏర్పాటు చేసి గట్టిగా చర్యలైతే తీసుకుంటున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ముఖ్యంగా పాక్ పైన భారత్ ఏదైతే పంజా విసురుతుందో, ఇక మొన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో మొత్తానికి పాక్ పైన ఇండియా ఆర్మీ వాళ్ళు మొత్తానికి దాడికి దిగినటువంటి అంశం. పాక్ ఉగ్రవాదుల స్థావరాలను, వాళ్ళకు సంబంధించినటువంటి గుడారాలను, అక్కడే 100 మంది ఉగ్రవాదులను కూడా హతం చేసినటువంటి భారత్. ఇక భారత్ యొక్క దాటికి తట్టుకోలేక మొత్తం పాక్ ఆగమైపోతూ ఉన్నది. కొన్ని అట్లా ఏం చేస్తూ ఉన్నారంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని డ్రోన్లను మన భారత్ సరిహద్దుల్లో మొత్తానికి డ్రోన్లను తింపడం జరిగింది. ఆ డ్రోన్లను కూడా భారత్ మొత్తానికి అక్కడనే గాలిలోనే వాటిని డిస్మైల్ చేయడం జరిగింది. ఇక భారత్ దగ్గర అలాంటి టెక్నాలజీ కూడా ఉన్నటువంటి అంశం. ఇక భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే భారత్ దగ్గర పూర్తి ఆయుధ పరికరాలు కూడా సామాగ్రి కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక ఇంకొక విషయం ఏంటంటే భారత్కు రష్యా కూడా రష్యా నుండి మొత్తానికి S-400 డిఫెన్స్ అనేటువంటి సిస్టాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ 400 డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే పాక్ నుండి వచ్చేటువంటి డ్రోన్లు ఏవైతే ఉంటాయో యుద్ధానికి సంబంధించినటువంటి డ్రోన్లను గుర్తించి గాల్లోనే పేల్చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి డిఫెన్స్ ఇది. ఇక దీంతో పాటుగా మొత్తానికి అక్కడ పాక్లో ఉన్నటువంటి మోదీ కూడా పాక్లో ఉన్నటువంటి ప్రధాని కూడా భయానికి పారిపోయిందంట. ఇక్కడ సిచ్యువేషన్ బాగలేదని ఇక పాక్ ఇంకొక విషయం ఏంటంటే రష్యా మొత్తానికి చైనా వాళ్ళు పాకిస్తాన్కు ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లో చైనా వాళ్ళు పెట్టుబడులు కూడా గట్టిగానే పెట్టిరట. ఆ పెట్టుబడులకు సంబంధించి కూడా చైనా పాకిస్తాన్కు సపోర్ట్ ఇస్తుందనేటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఏ దేశం మాకు సహకరిస్తుందా అనేటువంటి ఆలోచన మీద అన్ని దేశాలను సంప్రదింపులు చేస్తూ ఉన్నదట. కాళ్ళు కూడా పట్టుకునేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నది ఇవాళ పాకిస్తాన్. ఇక ఒక విషయం ఏంటంటే భారత్ అనేది తలుచుకుంటే ఒక 24 గంటలు కాదు, ఒక 4 గంటల్లోనే పాకిస్తాన్ను మొత్తం నేలమట్టం ప్రపంచ పటం నుండే పాకిస్తాన్ను మొత్తం లేకుండా చేసేటువంటి మొత్తానికి అణుబాంబు సౌకర్యాలు కూడా భారత్లో ఉన్నాయి. ఇకపోతే మొత్తానికి పాకిస్తాన్లో ఇప్పటికీ 9 స్థానాలపైన భారత్ మొత్తానికి దాడి చేసింది. టార్గెట్గా 25 స్థానాలను టార్గెట్ చేసినటువంటి భారత్ 9 స్థావరాలను మొత్తానికి నేలమట్టం చేసింది. ఇంకా 25 స్థావరాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇంకా జరుగుతూనే ఉన్నది. ఇకపోతే ఇక్కడ చూద్దాం, ఇక వార్తల్లోకి వెళ్తే ఇక దీని విషయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా మోదీ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి అంశం. ఎందుకంటే పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీఎంలంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఇక ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశం తెరపైకి వస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో మిలిటరీ బలగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ పాక్ హైదరాబాద్ను కూడా టార్గెట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అందుకనే ఇక హైదరాబాద్ కూడా హై అలర్ట్లో ఉన్నది హైదరాబాద్ కూడా మొత్తానికి. ఇక నిన్న రేవంత్ రెడ్డి హడావుడిగా మొత్తానికి హైదరాబాద్లో పోలీస్ యంత్రాంగాన్ని అట్లాగే మిలిటరీకి సంబంధించి ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళతోని మొత్తానికి చర్చలు పెట్టడం జరిగింది. చర్చల్లో మొత్తానికి హైదరాబాద్ అలర్ట్గా ఉండాలి. ఇక్కడ ఎవరైనా అనుమాన స్థితిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళను మొత్తానికి ఆధీనంలోకి తీసుకొని మొత్తానికి జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పినటువంటి అంశం. పోలీస్ యంత్రాంగం కూడా త్రుటిలో తక్షణమే ఎక్కడి నుండి ఏ సమాచారం వచ్చినా అలర్ట్గా ఉండాలని కూడా మొత్తానికి రేవంత్ పూర్తి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే డ్రోన్లతోని పాకిస్తాన్ భారతీయులను రెచ్చగొట్టినటువంటి భారత సైన్యాన్ని రెచ్చగొట్టింది. ఇక భారత్ సైన్యాన్ని మొత్తానికి పాకిస్తాన్ డ్రోన్లతో రెచ్చగొడితే అక్కడికక్కడే కూల్చేసినటువంటి పాక్ డిఫెన్స్ సిస్టమ్. ఇకపోతే
డ్రోన్లతో రెచ్చగొట్టినటువంటి పాక్ ఇక భారత్ మొత్తానికి అటాక్ చేసినటువంటి అంశం. ఇకపోతే లాహోర్ ఫైలసాబాద్ పైన ముప్పేట దాడి. ఇక రాజస్థాన్లో ఆర్మీకి పట్టుబడ్డటువంటి పాక్ ఫైటర్ జెట్ పైలట్. మొత్తానికి రాజస్థాన్లో ఆర్మీకి పట్టుబడ్డటువంటి పాకిస్తాన్కు సంబంధించినటువంటి జెట్ పైలట్ మొత్తానికి ఫైటర్ జెట్ పైలట్ మొత్తానికి పట్టుబడ్డటువంటి అంశం అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక ఈ యుద్ధానికి సంబంధించినటువంటి విమానాలు, ఇకపోతే బాంబోస్, ఇక్కడ చూడండి ఇవన్నీ నౌక మొత్తానికి ఇది ఒక రకమైనటువంటి పెద్ద బాంబులు, ఇది ఒక పెద్ద వెపన్ లాంటిది. ఇకపోతే అయితే రాత్రిపూట పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే రాత్రిపూట జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తానికి డ్రోన్లను పంపించి అక్కడ దాడులు సృష్టించాలనేటువంటి ఆలోచన చేసింది. మొత్తానికి టార్గెట్గా చేసుకున్నటువంటి ఏరియాస్ వచ్చేసి జమ్మూ, ఇక రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, ఈ రాష్ట్రాల ఇది పాక్కు ఇటు భారత్కు చివరగా ఉన్నటువంటి బార్డర్స్కి సంబంధించినటువంటి ఏరియాలో పాకిస్తాన్ చక్కర్లు కొట్టినటువంటి పాకిస్తాన్ డ్రోన్లు వాటిని కూడా గాల్లోనే మొత్తానికి డిస్మైల్ చేసినటువంటి భారత్ సైన్యం. ఇకపోతే సూసైడ్ డ్రోన్లు, మిసైల్స్తో దాడులకు పాక్ యత్నం చేసిందంట. అయితే ఇక్కడ అయితే పాకిస్తాన్కు అటు భారత్కు ఏదైతే సరిహద్దు బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా వాళ్ళందరికీ కూడా రెడ్ అలర్ట్ విధించడం జరిగింది. ఏ క్షణంలోనైనా ఏమైనా జరిగే అవకాశాలు ఉండొచ్చు. ఇంకొకటి అక్కడ మొత్తానికి ఆ ఇండ్లల్లో దీపాలు కూడా వెలిగించకూడదు, పూర్తిగా కరెంటు కూడా తీసేసిండ్రంట. పాకిస్తాన్కు భారత్కు సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో మొత్తానికి కరెంటు కూడా లేదు. అక్కడ దీపాలు కూడా వెలిగించకూడదు. ఎందుకంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ యుద్ధాలు ఉగ్రవాదులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా అక్కడ ఏం కనబడకుండా కూడా పూర్తి చర్యలు కూడా తీసుకుంటున్నారట. ఇక గాల్లోనే తునాతునకలు చేసినటువంటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తానికి ఏదైతే సూసైడ్ డ్రోన్లు వాళ్ళ పాకిస్తాన్ దొంగ డ్రోన్లు ఉన్నాయో ఆ డ్రోన్లను మన డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే మొత్తానికి కూల్చి పడేసినాయి, మొత్తానికి తునాతునకలు చేసి పడేసినాయి. మొత్తానికి 3 ఫైటర్ జెట్లను కూడా కూల్చేసినటువంటి సుదర్శన చక్ర. ఇక లాహోర్, సర్గోడా, మొత్తానికి ఫైసలాబాద్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ధ్వంసం అంట. మొత్తానికి ఇక పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించినటువంటి అజిత్ దోవల్ ఇక త్రివిధ దళాధిపతులతో కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ అత్యవసరమైనటువంటి భేటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక సరిహద్దు ప్రాంతాల్లో మొత్తానికి సీఎంలతో కూడా మాట్లాడినటువంటి హోంమంత్రి అమిత్ షా. ఇకపోతే EU దేశాలతో చర్చించినటువంటి విదేశాంగ మంత్రి జైశంకర్. ఇక బార్డర్ రాష్ట్రాల్లో కూడా మొత్తానికి బ్లాక్అవుట్, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన, అధికారులకు సెలవులు కూడా రద్దు, స్కూళ్ళు కాలేజీలు కూడా బంద్ చేసినటువంటి అంశం. అయితే ఈ పాక్ భారత్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అక్కడ పూర్తిగా సెలవులు కూడా రద్దు చేసినట్టు, అధికారులకు సెలవులు కూడా రద్దు చేసిండ్రు. ఎవరు కూడా సెలవు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే స్కూళ్ళు కాలేజీలు కూడా బంద్ పెట్టినటువంటి అంశం. ఎందుకంటే ఇది ఇంకా ఎంతవరకు దారి తీసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఒక గట్టి పట్టుదలతోని పోతా ఉన్నది. ఇక పాకిస్తాన్ అయితే అది మన వంకర బుద్ధి, కుక్క బుద్ధిలాగా పోతా ఉన్నది పాకిస్తాన్ ఇవాళ. ఆ వంకర బుద్ధితోని అసలు దానికి పాకిస్తాన్కు అసలు మైండ్ ఉన్నదో లేదో తెలియదు, కానీ పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మంచిగా భారత్తోని కోరి గోక్కుంటున్నటువంటి అంశం. ఇక భారత్ ఏ క్షణంలోనైనా పాక్ నేలమట్టం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఇంకా పూర్తిగా తెలియట్లేదు. వాళ్ళ దగ్గర ఆయుధాలకు సంబంధించినటువంటి సామాగ్రి ఏమాత్రం కూడా లేదు. లేకపోయినా కానీ అట్లా ఏదో ఏదో అంటారు కదా, తుంపిర్ల బలమైన ఉండాలి అన్నట్టుగా, మంత్రం బలం లేకపోయినా తుంపిర్ల బలంతోనైనా వణికించాలి అన్నట్టుగా పాకిస్తాన్ చేస్తూ ఉన్నది. ఇక ఆ దుశ్చర్యకు భారత్ ఇంకా కూడా ఓపిక పడతా ఉన్నది. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ మొత్తం నేలమట్టం కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భారత్ ఆర్మీ కూడా
పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రజల్ని కానీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రజా స్థావరాలను కానీ మొత్తానికి టార్గెట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్మీని బలగాలను మాత్రమే ఇక ఉగ్రవాదుల పైన మాత్రమే మొత్తానికి టార్గెట్ చేయాలనేటువంటి అంశం మీద మన పైలట్స్ కూడా మొత్తానికి మన డ్రోన్లు కూడా అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి అంశం. ఇక దీని మీద పాకిస్తాన్ కూడా ఆలోచన చేయాలి. పిచ్చి పాకిస్తాన్, బుర్రలో ఇవాళ పెండ పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ మొత్తం ఆగమాగమైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో కూడా ఇతర బంగ్లాదేశ్కు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది నివసిస్తూ ఉన్నారు. మన దగ్గర కొంతమంది ఉండి కూడా భారత్కు జై అంటూ కూడా పాకిస్తాన్కు సపోర్ట్ ఇచ్చేటువంటి దొంగనా కొడుకులు ఉంటారు. తక్షణమే వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తించాలి. ఎందుకంటే మన దగ్గరే ఉంటారు, మన తిండే తింటారు, మళ్ళీ పాకిస్తాన్కి జై కొడతా ఉంటారు. ఆ దొంగ కొడుకుల్ని మాత్రం విడిచిపెట్టద్దు. ఫస్ట్ అది మాత్రం ఫుల్గా ఆలోచన చేయాలి. ఇకపోతే ఎక్కడ ఎవరి మీద అనుమానం వచ్చినా తక్షణమే పోలీస్ వాళ్ళకు ఇన్ఫామ్ చేయండి. ఎవరి మీద అనుమానం వచ్చినా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఇకపోతే జవానులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డ పాకిస్తాన్కు మన దేశం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేసింది. గురువారం రాత్రి పాక్ నుంచి డ్రోన్లు, మిసైల్స్, ఇక ఫైటర్ జెట్లు దూసుకురాగా మొత్తానికి గాల్లోనే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తునాతునకలు చేసింది. లాహోర్, ఇక సర్గోదా, ఫైసలాబాద్ సిటీలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా మన డ్రోన్లు తుక్కు చేశాయి. ఇక పాక్ ఫైటర్ పైలట్ను కూడా రాజస్థాన్లోని జైసల్మేర్లో మొత్తానికి మన సైన్యం పట్టుకుంది. మొత్తానికి పాక్ నేరుగా దాడి చేసినట్లు కూడా నిరూపించే సంఘటన ఇది. ఇక శత్రువు చర్యలను కూడా తిప్పికొట్టేందుకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. మొత్తానికి పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ వాళ్ళను కూడా, అందుకు ప్రోత్సహించినటువంటి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కూడా హెచ్చరించింది. పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీకి మొత్తానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వివరించారు. ఇక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆఫీసర్లతో కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఇక విదేశాంగ మంత్రి జయశంకర్ EU దేశాల ప్రధానులతో కూడా చర్చించినటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ చూడండి, మొత్తానికి పట్టుబడ్డ పాకిస్తాన్ పైలట్, మొత్తానికి పాకిస్తాన్కు సంబంధించినటువంటి పైలట్ మన ఇండియన్ ఆర్మీకి పట్టుబడడం జరిగింది. ఇకపోతే బ్లాక్అవుట్తో రాజస్థాన్లోని జైసల్మార్లో చీకట్లు, బ్లాక్ అవుట్తో రాజస్థాన్లోని జైసల్మార్లో మొత్తానికి చీకట్లు ఉన్నటువంటి అంశం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక కాందాహర్ హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ ఖతం. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయాల చర్చలు, రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఏం మాట్లాడుతూ ఇవాళ దేశాన్ని రక్షించుకోవాలి. పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల మీద మాత్రమే మాట్లాడాలి తప్ప ఇక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలతో కుమ్ములాటలు పెట్టుకోవడం, ఈ పార్టీ ఇట్లా, ఈ సీఎం ఇట్లా, ఇలాంటి అంశాలు మాత్రం ఇప్పుడు ఏం మాట్లాడకూడదు. పాకిస్తాన్కు భారత్కు జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి సంభాషణ మాత్రమే చేయాలి. ఇంకేదన్నా సహకారం అందించేది ఉంటే ఆ పని చేయండి. ఇకపోతే ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టినటువంటి భద్రతా దళాలు ప్రస్తుతం జైషే నంబర్ 2గా ఉన్నటువంటి రవూఫ్, ఇక పఠాన్ కోట్ పార్లమెంటు పైన దాడుల్లో మొత్తానికి ప్రమేయం ఉందని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి ప్రస్తుతం జైషే నంబర్ 2గా ఉన్నటువంటి రవూఫ్ అంట, జైషే నంబర్ 2గా మొత్తానికి రవూఫ్ ఉన్నారు. ఈయన పఠాన్ కోట్ పార్లమెంటు పైన దాడుల్లో కూడా అతని ప్రమేయం ఉందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే బలోచ్ ఆర్మీ దాడిలో మొత్తానికి 14 మంది పాక్ సోల్జర్స్ కూడా మృతి చెందారంట. ఇక బోలాన్ కేచ్ జిల్లాలో ఇక బాంబులతో అటాక్ చేసినటువంటి అంశం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 14 మంది పాక్ సోల్జర్స్ కూడా మృతి చెందినటువంటి ఘటన. ఇక పూర్తి స్థాయిలో కూడా యుద్ధం జరుగుతూ ఉంది. ఇక సత్తా చూపినటువంటి సుదర్శన చక్ర మొత్తానికి పాక్ దాడులను అడ్డుకున్నటువంటి S-400 డిఫెన్స్ సిస్టమ్. ఇక దీనిని రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఇండియా మొత్తానికి 400 డిఫెన్స్ సిస్టమ్ని మొత్తానికి రష్యా నుండి ఇండియా కొనుగోలు చేసింది. ఇక పాక్ క్షిపణులను వెంటాడి మొత్తానికి న్యూట్రలైజ్ చేసినటువంటి హార్పీ డ్రోన్లు, ఇక స్కై అట్లాగే స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లది కూడా కీ రోల్ వ్యవహరిస్తూ ఉందట మొత్తానికి. ఇకపోతే మొత్తానికి 100 మంది టెర్రరిస్టులను కూడా
మట్టు పెట్టినామని చెప్తున్నటువంటి రాజ్నాథ్ సింగ్. ఇకపోతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ మొత్తానికి వెల్లడి చేసినటువంటి అంశాలు. ఇక టెర్రరిజం పైన పోరాటంలో కేంద్రానికి పూర్తి మద్దతు ముక్తంతంతో ఇక ప్రకటించిన అన్ని పార్టీలు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న రాహుల్. మొత్తానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా రాహుల్ చెప్పిందంట. ఇక భారత్కు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో భారత్కు సంబంధించినటువంటి భారత్ను కాపాడుకోవడానికి ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా పూర్తిగా మద్దతు ఇవ్వబోతున్నారు. ఇక తక్షణమే పార్లమెంటు కూడా అత్యవసర పార్లమెంటు భేటీ కూడా ఏర్పాటు చేయాలంటూ రాహుల్ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే రెచ్చగొడుతున్నది పాకిస్తానే, పూర్తిగా రెచ్చగొడుతున్నది పాకిస్తానే. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్లు పెరిగేందుకు కూడా పాక్ అనుసరిస్తున్నటువంటి టెర్రరిస్టు అనుకూల విధానాలే ప్రధాన కారణమని కూడా భారత విదేశాంగ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ అన్నటువంటి అంశం. ఇక ఆ దేశం టెర్రరిస్టులకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తున్నదని కూడా అంతర్జాతీయ వేదికలను కూడా తిప్పి మొత్తానికి తప్పుదోవ పట్టిస్తున్నదని కూడా మండిపడ్డారు. మొత్తానికి ఇక్కడ చూడురి, సురక్షిత ఆశ్రయం కల్పిస్తున్నది ఏది ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళను మొత్తానికి మంచిగా తిండి పెట్టి మేపుతా ఉన్నది పాకిస్తాన్. వాళ్ళను మొత్తానికి ఒక ఏది మనం బర్లను ఎడ్లను ఎట్లా పెంచుకుంటామో ఆ రకంగా పాకిస్తాన్ వాళ్ళు ఆ ఉగ్రవాదుల్ని పెంచి మేపుతా ఉన్నారు. ఆ పెంచి మేపి వాళ్ళని తీసుకొచ్చి మన భారతీయుల మీద ఇవాళ దాడికి దిగిపియడం వల్లనే ఇవాళ భారత్ సీరియస్ అయిపోయింది. మరి ఆ ఉగ్రవాదులు ఎందుకు పెంచిరు, వాళ్ళను ఎవరి కోసం పెంచిరు, ఏమన్నంటే ఉగ్రవాదులు ఎందుకు పెంచిరయ్యా అంటే ట్రంప్ మీద అంట అమెరికా మీద యుద్ధం చేయడానికి ఉగ్రవాదులను పెంచినాం, మీకోసం అమెరికా మీద దాడి చేయడానికి ఉగ్రవాదులను పెంచినామని పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళు ఏం చేసిరు, భారతీయుల పైన అమాయకుల మీద దాడి చేసినటువంటి అంశం. 26 మంది ప్రాణాలు తీసుకున్నారు వాళ్ళు. ఇకపోతే పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ రద్దు అయిపోయింది. మొత్తానికి పంజాబ్ ఢిల్లీకి సంబంధించినటువంటి మ్యాచ్ కూడా రద్దు అయిపోయింది. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నటువంటి ధర్మశాలకు మొత్తానికి పొరుగున ఉన్నటువంటి జమ్మూ పఠాన్ ఇక కోర్టులో దాడులు జరగడంతో ఇక ధర్మశాలలో కరెంటును కూడా ఆపేశారు. వెంటనే ఇక జనాన్ని బయటకు పంపి స్టేడియాన్ని కూడా ఖాళీ చేయించారు. దీంతో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ ఈ క్యాపిటల్స్ మధ్య గురువారం జరగాల్సినటువంటి మ్యాచ్ కూడా ఆగిపోయింది. ఇక ఓ దిక్కు దేశాలే ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉందిరా నాయన అంటే ఈ క్రికెట్ మ్యాచ్ ఓడి చూస్తాడు ఇప్పుడు. ఆ మ్యాచ్ పెట్టితే దాంతో నచ్చింది లేదు సచ్చింది లేదు. ఓ దిక్కు ప్రాణాలే పోతూ ఉన్నాయి, ఇక్కడ ఆగమాగమైపోతుంది పాకిస్తాన్కు భారత్కు మధ్య అంటే మ్యాచ్ ఆగిపోయిందంట. మ్యాచ్ వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాక్ ఉండదు. ఇగో ఇది కథ. ప్రపంచం పటంలో పాక్ అనేది ఉండకుండానే పోతుంది. భారతదేశం ఇట్లా తలుచుకుంటే గట్టిగా ఒక్కసారి అనుకుంటే తెల్లార వరకు పాకిస్తాన్ నేలమట్టం అయిపోతుంది. వాళ్ళకి ఆ బుద్ధి లేని కొడుకులకు వాళ్ళకి అర్థమవుతలేదు, ఆ బుర్ర లేని వాళ్ళకు దిక్కుమాలిన వాళ్ళకు అసలు అర్థమవుతలేదు. మొత్తమే అర్థం కాక భారత్తోని కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్నది. శాత కాకపోయినా దేక్కుంట వచ్చి యుద్ధం చేసినట్టున్నది ఇప్పుడు ఈ ముచ్చట. ఆపరేషన్ సింధూర్తో మన సత్తా ప్రపంచానికి తెలిసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్రానికి పూర్తి మద్దతు, మా శాంతి సిద్ధాంతాన్ని కూడా చేతగానితనంగా భావించవద్దు. ఇక ఎవరైనా భారత్పై దాడి చేయాలని చూస్తే కూడా వాళ్లకు భూమి మీద నూకలు చెల్లినట్టేనని హెచ్చరిక. ఇక ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ. ఎవరైనా భారత్ మీద దాడి చేయాలని చూస్తే నూకలు చెల్లిపోతాయంట ఆ దేశానికి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏదేమైనా కానీ భారతదేశాని కోసం అయితే మంచిగానే పనిచేస్తూ ఉన్నాడు, జెండాలు పట్టుకున్నాడు. ఇక ఇదే చందురా నాయన. ఇప్పుడు నాకు ఇండ్లలొల్లి పంచాయతీలొల్లి పథకాలు ఏమైనాయి, పైసలు ఏమైనాయి ఇక అడిగేటోళ్ళు లేడు. రైతు బంధు గీతు బంధు ఏది అడగద్దు. ఇప్పుడు ఒక్కటే జెండా పట్టుకుంది. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధం మంచిగా వచ్చింది అనుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇదే మంచిగా ఉంటున్నాడు సమయం. ఇప్పుడు తృప్తిగా వండుకుంటాడు, ఇప్పుడు కడుపు నీడ తింటాడు, తృప్తిగా వండు. ఏమైందంటే అరే యుద్ధం జరుగుతుంది భయ్ జరాగుర్రి అన్నట్టు ఉన్నది ఇప్పుడు ముచ్చట. ఇక ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడరు, ప్రతిపక్షాలు కూడా నోరు తెరవే. ఇప్పుడు నోరు తెరిస్తే వాళ్ళు ఇజ్జత్ పోతుంది. కేసీఆర్ ఇప్పుడు ఏమైంది, ఇండ్లు ఎటు పోయినాయి అంటే కేసీఆర్ ఇజ్జతే పోతుంది. రాజేశ్వరం మాట్లాడినా ఎవరు మాట్లాడినా వాళ్ళు ఇజ్జత్ పోతుంది. ఎవరు మాట్లాడరు, ఇప్పుడు ఎవరు వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి మంచిగా కొన్ని రోజులు సమయం ఆడుకున్నట్టుగా ఇప్పుడు నడుస్తూ ఉంటుంది కాలం. ఇకపోతే మావోయిస్టుల
మందు పాత్ర పేలి 3 జవాన్లు మృతి చెందారు, పలువురికి గాయాలు. ఇక ములుగు జిల్లా పెనుగోలు గుట్టల్లో ఘటన చోటు చేసుకుంది. ఇక చనిపోయిన వాళ్ళంతా తెలంగాణ వారే. కొనుగోలు గుట్టలపైన కొనసాగుతున్న కూబింగ్. ఇక ఎంజీఎం ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. నివాళులు అర్పించినటువంటి మంత్రి సీతక్క. మొత్తానికి ఆ జవాన్లు ఏదైతే దొంగ మావోయిస్టులు పెట్టినటువంటి మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవి మొత్తానికి పేలిపోయి 3 జవాన్లు మృతి చెందారంట. 15 రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లు మళ్ళీ మొదటికి వచ్చింది. 15 రోజులలో ఇంద్రమ్మ ఇల్లు వస్తుందట. ఏమొస్తుంది? 6 కార్మికులతో నిర్మాణం. ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ వినియోగం. ఇటుకలు లేకుండా అల్యూమినియం యొక్క ఫ్రేమ్ వర్క్ తోని పనిచేస్తారంట. ఇటుకలు లేకుండానే 6 కార్మికులతోని ఈ నిర్మాణాలు చేపడతారంట. 15 రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లు అంటే ఎక్కడతో మరి ఊరికొకటి ఇస్తారు కావచ్చు నాకు తెలిసి. 15 రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లు. ఇకపోతే ఓ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్. ఇక హైరైజ్డ్ అపార్ట్మెంట్లు విల్లాల నిర్మాణంలో కూడా వాడే షేర్ వెల్ టెక్నాలజీ. ఇప్పటికే 4 మోడల్ హౌస్ల నిర్మాణం పూర్తయిపోయింది. లబ్ధిదారులతో అగ్రిమెంట్కు కంపెనీ సన్నాహాలు. ఒకే గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణ బాధ్యతలు కూడా అప్పగింత. ఒకే గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందంట. ఇక కొత్త పోప్గా మొత్తానికి రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్. ఇక పోప్ లియో 14గా పేరు మార్పు. మొదటి అమెరికన్ పోప్గా రికార్డ్ అంట. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చే రూపాయలు 5 లక్షల్లో 6 వర్కర్ల సాయంతో కేవలం 15 రోజుల్లో 75 చదరపు గజాల్లో ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం. ఇక వినటానికి నమ్మశక్యంగా లేకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఓ ప్రైవేట్ కంపెనీ చేసి చూపెట్టింది. షేర్ వెల్ టెక్నాలజీని కూడా ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ అట్లాగే కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని నిర్మించింది. ఇప్పటికే 4 మోడల్ హౌస్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసిన కంపెనీ లబ్ధిదారులతో అగ్రిమెంట్కు కూడా సన్నాహాలు చేస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని జిన్నారం ఎంపీడీఓ ఆఫీస్ మొత్తానికిలో ఆ ప్రైవేట్ కంపెనీ పూర్తి చేసినటువంటి ఈ మోడల్ హౌస్ను కూడా వెలుగు టీం పరిశీలించింది. మోడల్ హౌస్ మొత్తానికి మోడల్లో హౌస్ కడతా ఉందట. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ కూడా అప్పచెప్పిరట. ఇకపోతే హాస్పిటల్ పైన కూడా రెడ్ క్రాస్ సింబల్స్ విధించడం జరిగింది. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు. ఈ ఇండియాకు సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్యుల సెలవులు కూడా రద్దు. పాక్తో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అన్ని మందులు నిల్వ ఉండేలా కూడా చూసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసినామని చెప్తా ఉన్నారు. ఇది వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి వార్తలు. ఇకపోతే హై అలర్ట్ విధించిర్రు. ఇది అయిపోయింది. వార్డెన్లు హాస్టల్ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి అంటూ మంత్రి పొన్నం చెప్తా ఉన్నాడు. వార్డెన్లకు అట్లాగే విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచాలని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నాడు. అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలి ఇక యుద్ధానికి సంబంధించి. ఇకపోతే నైపుణ్య శిక్షణ ఉద్యోగ అవకాశాలు జేఎన్టీయు హెచ్తో మొత్తానికి టీసీఎస్ అయాన్ ఒప్పందం. ఇక తొలి దశలో 100 మంది విద్యార్థులకు 20 వారాల శిక్షణ. శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం. ఇక పిఎం కిసాన్లో మొత్తానికి కోతలే చేర్పులేవి. అయితే పిఎం కిసాన్లో మొత్తం కోతలే ఉన్నాయట, చేర్పులు మాత్రం లేవని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో 7 లక్షల మంది లబ్ధిదారుల తగ్గుదల. కొత్తగా నమోదుకు అవకాశం కల్పించిన కేంద్రం. ఇక విశిష్ట గుర్తింపు కార్డులపైనే రైతుల ఆశలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక మూసి పరివాహకం పూల సాగుకే అనుకూలం. మూసి పరివాహకం పూల సాగుకే అనుకూలమట. ప్రభుత్వానికి వ్యవసాయ శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక. ఇక రాష్ట్రంలోని మూసీ నది పరివాహకంలో కలుషిత జలాలతో పండించినటువంటి పంట ఉత్పత్తులు అట్లాగే ప్రమాదకరంగా మారుతున్నందున ఆహార పంటల సాగును కూడా నిలిపివేసి ప్రత్యామ్నాయంగా పూల సాగును చేపట్టాలని కూడా రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించారు. మూసీ వెంబడి ఏవైతే నీళ్లు ఆ మూసీ వెంబడి ఎక్కడైతే ఆ పంటలు పండిస్తూ ఉన్నారో ఆ పంటలన్నీ ఆపేసి ఆ మూసీ వెంబడి పూలకు సంబంధించినటువంటి మొక్కలు మాత్రమే పెంచాలి.
ఇది ఆహారానికి సంబంధించిన మొక్కలు పెంచితే లేనిపోని అనార్థాలు వస్తాయని మొత్తానికి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇకపోతే 1-5 తరగతుల పిల్లలకు నోట్ పుస్తకాలు 8.60 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం. మొత్తానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1-5 తరగతుల విద్యార్థులకు ఈసారి నుంచి నోట్ పుస్తకాలు కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మంచి కార్యక్రమం చాలా బాగానే ఉన్నది. ఇకపోతే ఏ పేపర్ చూసుకున్నా ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఎవరి నోట్లో చూసుకున్నా ఎవరి దగ్గరికి పోయి నిలబడ్డా పాకిస్తాన్కు భారతదేశానికి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన సంభాషణ అనేది జరుగుతూ ఉన్నది. ఇకపోతే భారత్కు రక్షణగా సుదర్శన చక్రం, అట్లాగే పాక్ యుద్ధ విమానాలు మిసైల్ కూడా ధ్వంసమైపోతున్నటువంటి అంశం. లాహోర్ టు పేషావర్. ఇకపోతే పాకిస్తాన్ లాక్డౌన్, మొత్తానికి పాకిస్తాన్లో లాక్డౌన్ విధించడం జరిగింది. ఇకపోతే పాకిస్తాన్ దుస్సాహసం, 15 నగరాలపైన టార్గెట్, 2 విడతలుగా డ్రోన్లు క్షిపణులతో దాడికి యత్నం. మిసైళ్లను కూడా గాల్లోనే పేల్చేసిన ఇండియన్ ఐరన్ డోమ్. లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థ కూడా కకావికలమైపోయింది. చిమ్మ చీకట్లోనూ పాక్ డ్రోన్లను ఏరి వేటాడిన భారత సైన్యం అర్ధరాత్రి చుక్కలు చూపించినటువంటి ఆర్మీ, తెల్లందాక చుక్కలు చూపించింది పాకిస్తాన్ ఆర్మీకి. ఆ డ్రోన్లు వస్తే ఆ డ్రోన్లను చీకట్లో కూడా ఏరి కొట్టిపడేసింది మొత్తం మీద. భారత్ ప్రహార్, మొత్తానికి 3 పాక్ ఫైటర్ జట్ల కూల్చివేత, బందీగా చిక్కినటువంటి F-16 పైలట్, ఒక పైలట్ మొత్తానికి భారతీయుల చేతకు చిక్కిండు, దొరికిపోయిండు. త్రివిధ దళాల ముప్పేట దాడి, నేటి ఉగ్రరూపం, 26 యుద్ధ నౌకల మోహరింపు. 26 యుద్ధ నౌకల మోహరింపు నేటికి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించి. పాక్ ప్రధాని ఇంటి వద్ద భారీ పేలుడు జరిగిందంట. బంకర్లోని షాబాద్ షరీఫ్ తరలింపు. క్షిపణుల దాడితో దద్దరిల్లిన పాక్ నగరాలు. శత్రువుకు ముచ్చెమటలు పట్టే విధంగా ఇవాళ భారత్ వ్యవహరిస్తూ ఉన్నది. సైన్యం దెబ్బకు ముక్కలైన పాక్ డ్రోన్లు క్షిపణులు. దద్దరిల్లిన లాహోర్ ఎయిర్పోర్టు బంద్. గురువారం తెల్లవారుజామున మొత్తానికి దద్దరిల్లిపోయిందంట. పోతే చిమ్మ చీకట్లో చీల్చి చెండాడుతూ మొత్తానికి చూస్తున్న రాజస్థాన్ నగరం పైన దాడికి వచ్చినటువంటి పాకిస్తాన్ డ్రోన్లను కూడా మొత్తానికి పేల్చేస్తున్నటువంటి భారత సైన్యం. ఈ విజువల్స్లో పాకిస్తాన్ మొత్తానికి బీతవాహం. లాహోర్, సియాల్కోట్, పేషావర్, రావల్పిండి, ఇస్లామాబాద్, క్వెట్టాల పైన గురిపెట్టినటువంటి త్రివిధ దళాలు. కరాచీ పోర్టులో మొత్తానికి పెను విస్ఫోటం, విధ్వంసం. భారత యుద్ధ నౌక మొత్తానికి IAS విశ్రాంత్, విశ్వరూపం, బలూచ్ విమోచన సైన్యం కూడా చేతికి చిక్కినటువంటి క్వెట్టా. అట్లాగే జెండలు ఎగరవేత, పాక్ ఆర్మీ కూడా పలాయనం అని చెప్తున్నటువంటి అంశం. పోతే యుద్ధం అయితే గట్టిగా జరుగుతూ ఉన్నది. సంక్షోభంలో పాక్ పడిపోయింది. ప్రధాని మొత్తానికి షాబాజ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారంట. హుటాహుటిన పాక్కు వస్తున్నటువంటి సౌదీ విదేశాంగ మంత్రి, రాయభారికి రెడీ అంటూ చెప్తున్నటువంటి ట్రంప్. పోతే ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేటువంటి హక్కు భారత్కు ఉందని చెప్తున్నటువంటి EU. ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్ హతమైపోయారు. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ ఎయిర్ బేస్లపైన కూడా పాక్ గురిపెట్టింది. సమర్థంగా తిప్పికొట్టిన భారత సైన్యం. గంటన్నర వ్యవధిలోనే ఫీచే 3 అని చేసినటువంటి అంశం. గంటన్నర వ్యవధిలోనే పాకిస్తాన్ డ్రోన్లను తిప్పికొట్టి పడేసినటువంటి భారత్. లాహోర్, సియాల్కోట్లో మొత్తానికి భారత్ తీవ్ర ప్రతీకార దాడులు. భారత్ దాడిలో లాహోర్ ఉక్కిరి బిక్కిరి. దాంతో పాటు 12 పాక్ నగరాల్లో కూడా గగనతల రక్షణ వ్యవస్థ కూడా వినాశనం. నిలుపుకోలేకపోయిన చైనాకు చెందినటువంటి HQ-916 డిఫెన్స్ సిస్టమ్, పాక్కు చెందినటువంటి F-16 2 GF మొత్తానికి JF-17 ఫైటర్ జట్ల కూల్చివేత. రావల్పిండి స్టేడియం పైన కూడా డ్రోన్ దాడి. సరిహద్దుల్లో భీకరంగా కాల్పులు. పలు పాక్ సైనిక పోస్టులు కూల్చివేత. పోస్టులు కూడా కూల్చివేత. అర్ధరాత్రి ప్రధాని మోదీ కీలకమైనటువంటి భేటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోతే సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ తీసినటువంటి రేవంత్ రెడ్డి నా రక్తము మరుగుతున్నదని చెప్తా ఉన్నారు.
ఇక త్రివిధ దళాలు ఒకేసారి దాడి చేస్తేనే మనకు నష్టం తక్కువ. త్రివిధ దళాలు కూడా ఒకేసారి దాడి చేస్తేనే భారత్కు నష్టం చాలా తక్కువగా ఉంటుందట. ఇక పహల్గామ్ చర్యకు పాక్ మూల్యం చెల్లించక తప్పదు. ఇక తెలుగు వాళ్ళు సైన్యంలో చేరేందుకు ముందుండాలి. మొత్తానికి చెప్తున్నటువంటి వార్ కెప్టెన్ పాండురంగారెడ్డి. ఇకపోతే 8 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. ఇక 3 గ్రే హౌస్ జవాన్లు కూడా మృతి. కర్రెగుట్ట కూబింగ్లో మొత్తానికి పేలినటువంటి మందు పాత్ర. ఇవి అంశాలు. ఇక దేశానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం భారీ యుద్ధం. సైన్యం దెబ్బకు ముక్కలైనటువంటి పాక్ డ్రోన్లు క్షిపణులు. పాక్ సంబంధించినటువంటి డ్రోన్లు క్షిపణులు భారత్ దాడికి మొత్తానికి ముక్కలైపోయినాయి. దద్దరిల్లిన లాహోర్. ఎక్కడ ఇది పాకిస్తాన్కు భారత్కు సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నటువంటి అంశం. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఉక్కిరి అవుతూ ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ బాగలేదు. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. మొత్తం స్కూళ్లకు కాలేజీలకు అన్నిటికీ సెలవులు ఇచ్చేసారు. రెడ్ అలర్ట్ అంటే మొత్తానికి హై అలర్ట్ విధించారు అక్కడ. ఇక ఇది ఎంతవరకు దారి తీస్తుందో, ఇంకెంత దూరం పోతుందో కూడా చూడాలి.